Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. In this video, we are going to discuss a case of abetment to commit suicide, which is liable for punishment under Section 306 of the Indian Penal Code. భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ మారిపోతుంది. బట్ అనే పాత కేసు కాబట్టి ఇది సుప్రీంకోర్టుకు దాకా వచ్చింది కాబట్టి సహజంగా 306 కేసుల్లో అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ కేసుల్లో 99% పోలీస్ ఆఫీసర్స్ చేసేది ఏంటంటే, if anybody commits suicide and if anybody leaves the suicide note or death note, and then in that if they mention the names of particular persons, normally they will be lugged in under section 306 of the IPC as though they have abetted the commission of the suicide of this particular person. ఒక మనిషి చనిపోతూ ఒక డెత్ నోట్ రాసి చనిపోయేటప్పుడు సూసైడ్ నోట్ రాస్తే దాంట్లో పలానా వాళ్ళే నా చావు కారణం అంటే చచ్చారు 306 కావాలి. బట్ 306 అవ్వాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది. ఏ వర్డ్ అట్టర్డ్ ఇన్ యాంగర్, ఇన్ ఎ ఫిట్ ఆఫ్ యాంగర్ కెనాట్ బి సెడ్ టు బి అమౌంటింగ్ టు కమిట్ సూసైడ్. మాట్లాడాడు, నువ్వు నన్ను చేసుకుంటావా లేదా అది చేస్తా ఇచ్చా అంత మాత్రాన సూసైడ్ అటెంప్ట్ కాదు. అబెట్మెంట్ టు సూసైడ్ ఎలా ఉండాలంటే, it should be such continuous, it should be so continuous, the harassment should be so continuous that there is no other option to the deceased except to commit suicide. ఇది ఇంపార్టెంట్. వీడి హెరాస్మెంట్ ఎంత ఇది ఉండాలంటే, ఇక ఇంతకన్నా నాకు మార్గం లేదు, చనిపోవడమే మార్గం అనిపించి మామూలు మనిషికి అనిపిస్తే ఎస్ 306, లేకపోతే కాదు. ఇది సుప్రీంకోర్టు కొన్ని వందల జడ్జిమెంట్లు ఇచ్చి ఉంటుంది. దానిలో మళ్ళీ ఇంకో జడ్జిమెంట్ చూద్దాము. జడ్జిమెంట్ పేరు కుమార్ అలియాస్ శివకుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. రైట్. క్రిమినల్ అపీల్ నంబర్ 1427/2011 డిసైడెడ్ 2 days బ్యాక్. దట్ ఈస్ 1/3/2024 డిసైడ్ అయినట్టు. జస్టిస్ బేలా ఎం త్రివేది అండ్ ఉజ్జల్ భుయాన్ వీరిద్దరూ ఈ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఉజ్జల్ భుయాన్ గారు ఈ యొక్క జడ్జిమెంట్ డ్రాఫ్ట్ చేశారు. రైట్. కేస్ ఫ్యాక్ట్స్ చాలా సింపుల్. కుమార్ అలియాస్ శివకుమార్, he used to stalk or he used to follow the deceased woman and asked her to marry him. So he used to harass and tease the deceased to marry him. Normally she refused. As usual, she refused. When she refused, this accused Shivkumar threatened her that he would destroy the reputation of the family. He will outrage the modesty of her sisters. He would kill her sisters. ఇది జరిగింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే మీ అక్కల్ని రేప్ చేస్తా, మీ ఫ్యామిలీ అంతా డిస్రప్ట్ చేస్తా, మార్పు చేసిన ఫోటోలు పెడితే ఏదో రకరకాల మాట్లాడుతుంటారు కదా, ఇవన్నీ వాడు చెప్పాడు. సో అల్టిమేట్లీ షీ రీచ్డ్ హోమ్. She informed the same to her sisters over phone. Then she consumed poison and died. ఇది కేసు. 306 పెట్టారు. 306లో హైకోర్టు వరకు లోవర్ కోర్టు కన్విక్షన్ ఇచ్చింది. హైకోర్టు కూడా ఈ కన్విక్షన్ని కన్ఫర్మ్ చేసింది. నౌ మ్యాటర్ హ్యాస్ కమ్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ హ్యాస్ scrupulously examined the facts, circumstances and the material evidence available on record. Chesi, the Supreme Court said, there is no enough proof. There is no enough proof of the so-called allegation to prove the abetment to commit suicide. దీనిలో ఇంపార్టెంట్ పోర్షన్ చెప్తాను. హ్యూమన్ మైండ్ ఈజ్ ఎన్ ఎనిగ్మా. హ్యూమన్ మైండ్ ఈజ్ ఎనిగ్మా. ఆ మైండ్ ఎలా ఆలోచిస్తే ఎవరికి తెలియదు. సో ప్లీజ్ రిమెంబర్, దేర్ ఆర్ మిరియడ్ రీజన్స్, పిచ్చి రీజన్స్ కూడా సూసైడ్, మిరియడ్ రీజన్స్ ఫర్ ఎ పర్సన్ టు కమిట్ సూసైడ్ ఆర్ అటెంప్ట్ టు కమిట్ సూసైడ్. ఎలాంటివి? లవ్ ఫెయిల్యూర్, examination failure, academic failure, then so-called oppressive environment,
ఇన్ ద కాలేజ్ ఆర్ హాస్టల్ కొత్తగా చేరుతారు. కోటా రాజస్థాన్లో జరిగేటువంటి చావులు మనం చదువుతామో లేదో ఇదేంటి. దెన్ హాస్టల్ జాబ్లెస్, ఎస్ డెఫినెట్ జాబ్లెస్నెస్ అనాలి. దెన్ ఫైనాన్షియల్ లాసెస్, acute chronic ailments or diseases, all these things they are the cases, right? So depression, so on and so forth చెప్పుకొని చాలా ఉంటాయి. But here the important point is the abetment to commit suicide law, the abettor should abet to such an extent, నువ్వు చస్తే పోద్ది, నువ్వు బతుకుంటే ఏం చేస్తావు, నువ్వు కానీ చేయకపోతే సావరాదా, ఇలాంటి మాటలు చెప్తే, అందుకని అయ్యో జాగ్రత్త, ఈ మాట పోలీస్ ఆఫీసర్ సార్ ఉంటే ఈ మాట రాసుకోండి. ఈ మాట చెబితే ఇఫ్ దెర్ ఇస్ నో అదర్ గో, నో అదర్ ఆప్షన్, ఇఫ్ షీ కమిట్స్ సూసైడ్, ఎస్ అటెంప్ట్. కానీ ఇక్కడ అబెట్మెంట్, మరి ఇక్కడ ఏంటి, ఇట్ షోస్ హర్ వీక్ మెంటాలిటీ. దెర్ ఆర్ సో మెనీ వెన్యూస్ నవ్ ఏ డేస్, ఇట్స్ కామన్. కాలేజ్కి వెళ్ళే అమ్మాయి, అందంగా ఉండే అమ్మాయిని హెరాస్మెంట్ చేయరా అంటే చేయకూడదంట నేను, కానీ జరుగుతుందా లేదా, ఇన్ జనరల్ గ్యారంటీగా ఆకతాయిలు కూడా పోస్తూనే ఉంటారు. సో కాబట్టి దాంతో మాత్రాన ద కోర్స్ లెఫ్ట్ టు హర్, గివ్ ఎ కేస్, ఇన్ఫార్మ్ ద పేరెంట్స్, ఇన్ఫార్మ్ ద ఎల్డర్స్, దే విల్ టేక్ యాక్షన్. వై షుడ్ గో టు ద యాక్షన్? ఎందుకంటే జీవితం అనేది భగవంతుడు ఇచ్చిన మంచి వరం, ఆ జీవితాన్ని పోగొట్టుకోకూడదు. పైగా ఎవరు ఏదో అన్నారని. సో ఈ అల్టిమేట్గా సుప్రీంకోర్టు డిసిషన్లో she is a very sensitive girl and she could not withstand the so-called harassment of this boy and she herself committed suicide. There is no abetment. దీనికి 2-3 కేసు లాస్ కూడా చెప్పారు, వెరీ ఫేమస్ కేసులు అవి. ఎందుకంటే స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ ఓరియాల్ జైస్వాల్ 1993. సెకండ్ అమలేందు పాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ 2009. ఈ 2 కేసుల్లో కూడా తెలుగు డిస్కస్ చేసింది. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ కంటెన్షియస్ సబ్జెక్ట్. జాగ్రత్త, పోలీస్ అధికారిగా చేశా కాబట్టి సహజంగా వాళ్ళు రాసిన దాన్ని బట్టి చూస్తే మనకి అబెట్మెంట్ టు కమిట్స్ అబెటార్స్ కింద పెట్టాలనిపిస్తుంది. అందుకని ఆ పెట్టినప్పుడు ఇందాక నేను చెప్పాను పడికట్టు మాటలు, ఆ మాటలు రాస్తేనే కొంతవరకన్నా ఉంటుంది. లేకపోతే మాత్రం కోర్టు దాదాపు ఇదే కోర్టు దృష్టిలో అబెటార్ అంటే ఎవడు, ద పర్సన్ హూ exposes or who threatens or who harasses the deceased to such an extent that there is no other option except to commit suicide. ఇది ప్రూవ్ చేయగలిగితే అంటే ఏంటి, వాడు కంటిన్యూస్గా హెరాస్ చేస్తున్నాడు, నువ్వు చస్తే బెటర్ కదా అన్నాడు, ఇంకా చావు తప్ప నాకు ఆప్షన్ లేదని ఈ అమ్మాయి అనుకుంది, అప్పుడు చనిపోయింది, ఆ ఎవిడెన్స్ని బిల్డప్ చేస్తేనే నిలబడుతుంది, లేకపోతే చాలా కష్టం. కాబట్టి ఈ కేసు రాసేటప్పుడు అందరూ ఇది గమనించాలని, అలాగే అది లేకపోతే అడ్వకేట్గా మనం అడ్వాంటేజ్ తీసుకోవాలని తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదములు.